రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు నేను చెప్పేదే ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. నిరుద్యోగుల విషయంలో ఎవరైతే ప్రియాంక గాంధీ గారు ఉన్నారో ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తున్నారు అంటే ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్లో మేము అన్ని నెరవేర్చాము అది ఇది అని చెప్పుకుంటున్నారు. అసలు ఈ ఇండియాలో ఎవ్వరూ ఫుల్ఫిల్ చేయనన్ని నోటిఫికేషన్స్ మేము ఫుల్ఫిల్ చేసాం అనుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. సో మై రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఏవైతే హామీలు అని ఇచ్చారో సో ఆ హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చింది, స్వచ్ఛందంగా వచ్చారు, చాలా అంటే వాళ్ళు చాలా కష్టపడి ఇంత దూరం వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. కొత్త భవిష్యత్తు కోసం ప్రాణాలు పణంగా పెట్టినటువంటి చరిత్ర మనది అంటారు. నిజంగా అది జరుగుతుందా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు కూడా చాలా మంది యువత బలిదానాలు ఇస్తున్నారండి. ఇప్పుడు కూడా చాలా మంది యువత చాలా డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు. సో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆలోచించి నోటిఫికేషన్స్ విడుదల చేస్తే చాలా మంచిది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన విషయంలోనూ మొండి చెయ్యే చూపిస్తుంది, అట్లాగే నిరుద్యోగ వృత్తి విషయంలోనూ మొండి చెయ్యే చూపిస్తుంది. గవర్నమెంట్ ఇస్తా అన్న భరోసా మీద, ఇస్తా అన్న హామీల పట్ల ఎందుకు నిలబడలేకపోతుంది? నిలబడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు అవుతుంది? నిలబడితే కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. దట్ ఈస్ ద ఓన్లీ ఆన్సర్. కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడాలనుకుంటే నిలబడేది, బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ డోంట్ వాంట్ దిస్, అందుకే నిలబడట్లేదు. మీరు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని నిరసనలు చేసినా వాళ్ళు ఏమనుకుంటారో అదే దిశగా పోవాలనుకుంటున్నారు. మీ తరపున నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ధర్నా చౌక్లో చేసాము, నెక్స్ట్ మొత్తం ప్రతి డిస్ట్రిక్ట్లో చేస్తాము. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడిస్తాము. ఎందుకంటే మా హక్కులు, మేమేం వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వమని అడగట్లేదు కదా, మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అడుగుతున్నాము. సో అని ఆల్రెడీ హీఈస్ అ ఫెయిల్డ్ చీఫ్ మినిస్టర్ అకార్డింగ్ టు మీ. ఇఫ్ హీఈస్ నాట్ లైక్ ఆయన నిజంగా సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఇంతమంది రోడ్ల మీదకి రాకపోయేవాళ్ళండి. నిరుద్యోగులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 years దగ్గర పడ్డది, 1 year 8 months అయిపోతుంది గవర్నమెంట్ వచ్చి. సో ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఈ న్యాయం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే సెన్స్లోకి వస్తారో అప్పుడు న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఆయనకు అర్థమవుతుందో అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అని క్లెయిమ్ చేసుకోవడం సరిపోదు కదా. మనకు న్యాయం జరగాలి అంటే ఫస్ట్ ఆయన క్లెయిమ్ చేసుకోవడం మానేసి హీ హ్యావ్ టు థింక్ హౌ ద స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్ అనే దాని గురించి ఆలోచిస్తే మనకు న్యాయం తప్పకుండా జరుగుతుంది.